జరుగుతుంది అంటే ఫీజు అంటే ఏంటి? ప్రమాదం జరిగినప్పుడు అది కట్ అవ్వాలి. కానీ ఈ ఫీజులకు ఏం చేస్తున్నారు? కాపర్ వైర్ తో ఫీజులు పెడుతున్నారు. ఆ ఫీజు అనే కాన్సెప్ట్ అవుట్డేటెడ్ అయిపోయింది సార్. 40-50 సంవత్సరాల క్రితమే అవుట్డేటెడ్ అయిపోయింది. జనార్దన్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఎట్లా ఈ ప్రమాదం ఎట్లా జరిగింది అనుకుంటున్నారు? రెండవది, షార్ట్ సర్క్యూట్ మన ఇంట్లో జరగకుండా ఉండాలంటే పౌరుడిగా మన ప్రాణాలు మనం కాపాడుకోవాలంటే ఎటువంటి? సరే, ప్రభుత్వాల సంగతి వదిలేయండి, ఫైర్ ఇంజన్లు ఇవన్నీ. ఫస్ట్ అసలు షార్ట్ సర్క్యూట్ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? సార్, మెయిన్ ఇది ఓన్లీ సింపుల్ ఆర్గనైజేషన్ సార్. ఎవ్రీబడి షుడ్ నో అబౌట్ ది ఎలక్ట్రిసిటీ. మనము ఒక 100 kVA ట్రాన్స్ఫార్మర్ మన డిస్కామ్ వాళ్ళు పెట్టిన ట్రాన్స్ఫార్మర్ నుంచి మన ఇంట్లోకి సప్లై వస్తే అందరికి ఇస్తారు, ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరికీ. మనం షార్ట్ సర్క్యూట్ అంటే ఏంటంటే సార్, ఫేస్ వచ్చేసి న్యూట్రల్ టచ్ కావడం కానీ, ఫేస్ వచ్చేసి ఎర్త్ టచ్ కావడం కానీ, ఈ రెండు జరిగితే దాన్ని షార్ట్ సర్క్యూట్ అంటాం. అంటే లోడ్ బైపాస్ చేసి అవే సిస్టాన్ని షార్ట్ సర్క్యూట్ అంటాం మనం. ఆ షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఆ 100 kVA ట్రాన్స్ఫార్మర్ నుంచి కనుక మనకు సప్లై వచ్చినప్పుడు మినిమము 2-3,000 amps వస్తుంది సార్, కరెంట్ డెవలప్ అవుతుంది. ఆ 3,000 amps వచ్చినప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, అంటే ఒక మినిట్ లోపలనే మనం సర్క్యూట్ ను కట్ చేయగలిగితే మనకు ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా ఆపగలుగుతాం. దానికి ఒకటే సిస్టమ్ ఏంటంటే ఎర్తింగ్ సిస్టమ్ సార్. ఈ ఎర్తింగ్ సిస్టమ్ ఏమవుతుందంటే, మన కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు అవగాహన లేక, కంట్రోల్ లేక కాంట్రాక్టర్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు. మినిమం వచ్చేసేసి ప్రతి ఒక్క ఇంటికి 2 ఎర్త్ ఎలక్ట్రోడ్స్ పెట్టుకోవాలి సార్. ఒకటేమో ఎర్త్ కోసము, ఒకటేమో న్యూట్రల్ కోసం. ఒకటి ఎర్త్కు పెట్టుకున్నప్పుడు ఏమైతుందంటే, మనం ఒకటి గమనిస్తే ఇంకా స్మాల్ గా దీంట్లో మనం వాడే 3 పిన్ టాప్ 5 amps కానీ 15 amps కానీ చూస్తే దాంట్లో ఒక పిన్ పొడవుగా ఉంటుంది సార్. అది దాన్ని ఎర్త్ పిన్ అంటాం. అదే లావుగా కూడా ఉంటుంది, డబల్ ద థిక్నెస్ ఉంటుంది. మనకు అవసరమైన కరెంట్ కంటే థిక్నెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు? షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఆ కరెంటును భూమిలోకి పంపించి మనం పెట్టుకున్న డివైజ్ ఏది ఎంసీసీబీ డివైజులు ఉంటాయి కదా, ఆ డివైజ్ హోల్డ్ లో ఉండాలి. అది ముందే కట్ అయిపోవడం కానీ, కాలిపోవడం కానీ, తెగిపోవడం కానీ జరిగిందంటే మనం పెట్టుకున్న డివైజులు ఏవి ట్రిప్ అవ్వదు సార్. సో ఇప్పుడు మన ఫైర్ ఇంజన్ అంటున్నాం, అంబులెన్స్ అంటున్నాం, ఇవన్నీ ఆఫ్టర్ సార్. అసలు ఇవన్నీ మనం ప్రివెన్షన్ చేసుకోవాలంటే మనము అవగాహన కల్పించాల్సిన అవసరం ఏంటంటే, ప్రతి ఒక్క ఇంటికి. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఆఫ్ ది పీపుల్ ఆర్ ఎలక్ట్రిసిటీలో ఉన్నారు సార్. ఎందుకంటే ఈజియెస్ట్ మనీ సంపాదించేయచ్చు. ఆ ఎంసీసీ బదులు ఐసోలేటర్ పెట్టేస్తాడు. ఆ ఎలక్ట్రికల్ వాడు పోయి ఆ వైర్లు గినక తక్కువకు తీసుకురావడము. ఇంకోటి ఏంటంటే సార్, ప్రతి దీంట్లో ఎంసీసీబీలు మన ఇంట్లో అవసరం ఉండేది 10 amps 20 amps అయితే గినక వాడు 30 amps కొంటాడు, 40 amps కొంటాడు. ఎందుకంటే వాటికి అక్కడ కన్ఫ్యూషన్ ఇస్తాడు ఎవడు? డిష్ వాడు, మన షాపోడు. ఈ ఓనర్ కు తెలవకుండా ఆ కమిషన్ల కోసం కక్కుర్తి పడిపోయి ఆ ఎంసీసీబీలు తీసుకోవడము, ఐసోలేటర్లు తీసుకోవడము, ఇలాంటి పెడతారు సార్. యాజ్ పర్ ద రూల్ అండర్ రెగ్యులేషన్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ రెగ్యులేషన్స్ ప్రకారం 2010 ప్రకారం అండర్ 44 ప్రకారం ఈఎల్సీబీ కంపల్సరీ ఉండాలి సార్. ఏది? మన ఇంట్లో 1 కిలోవాట్ లోడ్ కన్నా ఎక్కువ వాడేటట్టుగా ఉంటే నువ్వు కంపల్సరీగా ఇంట్లో ఆర్టీసీబీఓ కానీ ఈఎల్సీబీ కానీ పెట్టాలి సార్. ఈఎల్సీబీ అంటే ఏంటంటే ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్. అంటే మన ఇంట్లో ఏ వైర్ ద్వారా అయినా ఎర్త్ లీకేజ్ అయినా, ఏ డివైస్ ద్వారా ఎర్త్ లీకేజ్ అయినా, ఆ డివైస్ ఏమైతే ఇంటికంతా పవర్ ను కట్ చేసేస్తుంది. కట్ చేసినప్పుడు ఏమైతుందంటే నీకు షార్ట్ సర్క్యూట్ అవ్వదు, పవర్ అలౌ చేయదు. ఎవరైనా పొరపాటున చేయి పెట్టుకున్నా గానీ అతనికి కూడా షార్ట్ కొట్టదు, చనిపోడు మనిషి. అలాంటి వ్యవస్థ ఉన్న ఇంప్లిమెంటేషన్ చేసే వ్యవస్థ గవర్నమెంట్ లో మన కృష్ణారెడ్డి గారు అన్నట్లు ఏంటంటే, ప్రతి ఒక్కరము ఇల్లు కట్టుకుంటే తనకి లాస్ట్ రిసార్ట్ పవర్ సప్లై అవుతుంది. అప్పటికేమో డబ్బులు ఖర్చు అయిపోయి ఆ లోకల్ గా ఎవడన్నా తెలిసిన ఎలక్ట్రీషియన్ లేకుంటే ఆ ఎలక్ట్రీషియన్ సెలక్షన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్ సార్. ఐటీఐ ట్రైనింగ్ తీసుకున్న ఎలక్ట్రీషియన్స్ బెస్టా లేకపోతే ఎట్లా ఈ విషయంలో? సార్ దీంట్లో ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్, అదే చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ అండర్ లో ఒక వ్యవస్థ ఉంది సార్, ఎలక్ట్రికల్ లైసెన్సింగ్ విధానం అని. దాంట్లో ఏ గ్రేడ్ లైసెన్స్ అని, బి గ్రేడ్ లైసెన్స్ అని,
ఆ టాప్ గ్రేడ్ లైసెన్స్లు అన్ని ఉన్నాయి సార్. ఇప్పుడు అదే ఎలక్ట్రీషియన్ ద్వారా నువ్వు ఒక ఇంటికి కనుక సప్లై తీసుకుంటే రేపు ఏదైనా ఇంట్లో ప్రమాదం అయితే మనం అని అడగడానికి ఉంటుంది సార్. ఓకే. ఇప్పుడు అలా లేకుండా ఆ వ్యవస్థలన్నీ కొద్దిగా నిర్వీర్యం అయిపోయినాయి. ఎవరు దాన్ని ఏది లంచాలు తీసుకుంటున్నారు, ఇంకో విధంగానో 24 hours లోపల సప్లై ఇవ్వాలను ఒక విధంగానే ఆ వ్యవస్థలన్నీ ఇప్పుడు సబ్దర్లోకి వచ్చేసినాయి సార్, ఎక్కడ పనిచేయట్లేదు. ప్లస్ ఎలక్ట్రీషియన్స్ ఏమైపోతుందంటే వాడు మీరు బయట చూడండి, ఏ ఎలక్ట్రికల్ షాప్ లో పోయి కూర్చున్నా వాడు ఏమి చదువుకున్న వాళ్ళు వచ్చి అలా కూర్చొని నాకు అన్ని తెలుసు అని ఇంటికి వస్తాడు. మనకు బల్బ్ ముట్టుకుంటే 300 రూపాయలు, వచ్చే 300, పోతే 300 అంటుంది సార్. దీంట్లో ఏమైపోతుందంటే ఈ ఈఎల్సీబీ పెట్టుకోకుండా ఇంటికి సప్లై ఇచ్చామంటే అతని దేవుడు కూడా కాపాడలేడు సార్. ఆర్సీసీబీఓ లేకుండా ఎలక్ట్రికల్ సప్లై తీసుకున్నాడంటే అతన్ని ఎవరు కాపాడలేడు సార్. ఎందుకంటే ఏ ఫైర్ ఇంజిన్ ఇవన్నీ ఆఫ్టర్ డివైజెస్ ఇవి. మనిషిని కాపాడాలంటే ఖచ్చితమైన డివైజ్ వచ్చేసేసి ఈఎల్సీబీ ఆర్సీసీబో అండ్ వాళ్ళ ఇంట్లో ఉన్న ఎర్త్ పిట్టే సార్. ఈ రెండే అతని మనిషిని కాపాడగలుగుతుంది. ఎర్త్ పిట్ తనిఖీలో ఆయన ప్రాపర్టీ కానీ మంచి పానాలు కానీ ఏది కాపాడాలన్నా ఇదే ముఖ్యమైన డివైస్ సార్. ఇది ఖర్చు అయ్యే డివైజ్ ఏం కాదు. ఇప్పుడు వాడేంటికి వాడి ఇంట్లో 25 amps కావాలంటే వాడు ఎవడో వాడికి పోయి మార్కెట్లోకి పోయి 40 amps కొనుక్కొస్తుంది సార్. 40 amps కొనుక్కొచ్చి ఏం ఉపయోగం? నీకు ఇంట్లో లోడ్ అవుతానే ట్రిప్ అవ్వాలి. ట్రిప్ అవుతుంది అంటే నీ ఇంట్లో సిస్టమ్ బాగా పనిచేస్తుంది అని. అదే కృష్ణారెడ్డి గారు చెప్పారు చూడండి, ఆ వైర్ వేసేస్తారండి, ఫీజు వైర్. ఫీజు వైర్ ఇప్పుడు ఏమైంది, ఫీజు ఇంట్లో కరెంట్ ట్రిప్ అయిందంటే మన సిస్టమ్ కరెక్ట్ గా పనిచేస్తున్నట్టు లెక్క. చాలా మంది ఎలక్ట్రీషియన్ తిట్టుకుంటారు ఏందో అది కాదని. లేదు సార్, అదే కరెక్ట్ అన్నట్టు. ఎంసీసీబీలు ట్రిప్ అవుతున్నాయంటే అవర్ సిస్టమ్ ఈజ్ గుడ్, వీఆర్ ద పర్ఫెక్ట్. సో దీనికి ఓన్లీ థింగ్ ఏంటంటే మనము అందరికీ అవగాహన కల్పించాలి. వాళ్ళకంతకు మెయిన్ గా ఒక ఎర్త్ పెట్టాలి, ఒక న్యూట్రల్ ఎలక్ట్రోడ్ పెట్టాలి. న్యూట్రల్ కి ఎందుకు ఎలక్ట్రోడ్ పెట్టాలంటే పొరపాటున డిస్కామ్ లో న్యూట్రల్ ఫెయిల్ అయితే మనకు 415 volts వస్తుంది సార్. అంటే మన ఇంట్లో ఉన్న ఏ ఎక్విప్మెంట్ మిగలదు, అన్ని కాలిపోతుంది. చాలా మంది చెప్తుంటారు అప్పుడప్పుడు ఫీజ్ అయిపోయింది అంటారు. అదే మనకి ఇంట్లో న్యూట్రల్ ఎత్తుంది అనుకోండి, మనకు అలాంటి బయట జరిగే ప్రమాదాల నుంచి కూడా మనం కాపాడుకోవచ్చు. ఓకే. సో అంటే ఎక్విప్మెంట్ కాపాడుకోవచ్చు సార్. ఓకే. ఎక్విప్మెంట్ నువ్వు కాలిపోకుండా కాపాడుకోవచ్చు. మనుషులు కూడా మంచి ముఖ్యం సార్. ఎక్విప్మెంట్ సంగతి పక్కన 2000 అది డివైజ్, ఈఎల్సీబీ అనేది డివైజ్. దానికి ఎందుకు పెట్టుకోరంటే ఇవన్నీ లోకల్ గా చాలా చోట్ల సబ్ స్టాండర్డ్ మెటీరియల్ దొరుకుతున్నాయి. మార్కెట్ లోకి వెళ్తే ఇంకా మన కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు కాపర్ కేబుల్ పర్ మీటర్ వచ్చేసేసి అన్నిటికంటే ముఖ్యం ఎంసీసీబీ ఈఎల్సీబీ సార్. ఈఎల్సీబీ ఈఎంసీడీ ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్ లేదా ఆర్సీబీఓ రెసిడ్యువల్ కరెంట్ ఆపరేషన్ ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్ ఈఎల్సీబీ. ఓకే. ఒకటి అదేమో మీరు ఎంసీబీ అన్నారు కదా, ఎంసీబీకి ఇది కూడా అదే ఫంక్షన్ సార్. ఓకే. ఇప్పుడు మన ఇంట్లో పెట్టే స్విచ్లు ఉన్నాయి కదా, స్విచ్లు మనం ఆఫ్ ఆన్ చేస్తే పని చేస్తాయి. ఈ మాత్రం దానికి అయ్యే ట్రిప్ అయిపోతాయి. ఓకే. సో మనకేంటంటే ఇంకోటి ఏంటంటే మోర్ దాన్ 15 years అయిన తర్వాత ప్రతి ఒక్క హౌస్ ను వాళ్ళు చెక్ చేయించుకోవాలి సార్. మనం ఎట్లా డాక్టర్ దగ్గరికి పోయి మనం డయాగ్నోసిస్ చేయించుకుంటామో, మనకి షుగర్ ఉందా, కొలెస్ట్రాల్ పెరిగిందా, అట్లా మన బాడీని ఎలా చెక్ చేసుకుంటామో కంపల్సరిగా 15 years అయిన తర్వాత ఎవ్రీ ఇయర్ ఒకసారి చెక్ చేసుకోవాలి. నెంబర్ 2 ఏంటంటే మనకు లోడ్కు తగ్గట్టుగా మన ఇంట్లో పెట్టుకున్న వైర్లు ఉన్నాయా లేదా అని. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు డబ్బులు తక్కువ ఉన్నాయని తక్కువ వైర్ వేసుకుంటాం, 2.5 square mm అలా వేసుకుంటాం. స్లోగా మనకు డబ్బులు రాగా ఏమైతుందంటే ఏసీ యాడ్ చేస్తాం, ఫ్రిడ్జ్ యాడ్ చేస్తాం, మన ఇంట్లో పిల్లలు పెరగంగా ఇంకొక ఏసీ యాడ్ చేస్తాం, ఇంకా కొద్దిగా డబ్బులు పెరగంగా మనకు హాల్లో కూడా ఏసీ యాడ్ చేస్తాం. ఇప్పుడు ఇంకా కంఫర్ట్ గా వచ్చినప్పుడు కిచెన్ లో కూడా ఏసీ వచ్చింది సార్. ఓకే సార్. ఏసీ అంత ఎక్విప్మెంట్ ఏది లేదు సార్. ఎందుకంటే నీకు చల్లగా ఉంటుంది కాబట్టి అది కరెంట్ ఎంత కాలుతుందో నీకు తెలియదు. ఆ కరెంట్ కాలి ఆ వైర్ వేడెక్కిపోయి షార్ట్ సర్క్యూట్ అయిపోయి ఇల్లంతా తగలబడుతుంది. ఓకే. గీజర్ కంటే కూడా డేంజరా సార్? ఎస్. ఏసీ ఇస్ ద మోస్టెస్ట్ డేంజరస్ వన్ ఇన్ ద హౌస్. తర్వాత ఫ్రిడ్జ్. ఎందుకంటే 24 hours నడుస్తుంది ఫ్రిడ్జ్. ఏసీ వచ్చేసరికి ఏమైతుంది, ఎంత కరెంట్
కాల్తుందో నీకు తెలియదు. ఓవర్ ఇయర్ అయిపోగానే ఇయర్ టు ఇయర్ అయినా కరెంట్ ఎప్పుడు కాలడం మొదలు పెడుతుంది సార్. గీజర్కి ఏమైతుందంటే దాంట్లో డివైస్ ఉంటుంది, అది ఏది థర్మోస్టాట్ ఉంటుంది, అది ఆటోమేటిక్ గా ఆఫ్ చేస్తుంది. ఓకే. సో ఏసీ తర్వాత డేంజరస్ ఫ్రిడ్జా? ఏసీ తర్వాత డేంజరస్ ఫ్రిడ్జా? సార్ ఫస్ట్ వచ్చేసేసి మీకు ఏసీ సార్, సెకండ్ ఫ్రిడ్జ్. ఓకే. అంటే ఈ ఇంట్లో ఏసీని పెట్టుకుంటే చల్లదనాన్ని ఇస్తుంది కానీ కుంపటి పెట్టుకున్నట్టే. ఎస్, బట్ కానీ అంటే కుంపెట్ కాదు, ఏసీ ఇస్ రిక్వైర్డ్. కానీ యూ హ్యావ్ ఏ ఓన్ సీ. మనం కారు నడుపుతున్నామంటే కారు నడిపేటప్పుడు ఏది ఇంపార్టెంట్ సార్? సైకిల్ మోటార్ కానీ కారు నడిపితే అంటే అట్లా ఏసీ ఏసీలు పెట్టుకుని లోడ్ దానికి సరిపోయినట్టు లేకుండా. కొంచెం యాడ్ చేస్తాను భరత్. కృష్ణారెడ్డి గారు చెప్పండి. ఏసీ అన్ని కూడా కన్వెన్షనల్ ఏసీస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నిన్న జరిగినటువంటి ఫైర్ ఏదైతే ఉందో ఏసీ లో కంప్రెషర్ బ్లాస్ట్ అవుతుంది. ఆ కంప్రెషర్ బ్లాస్ట్ ఎప్పుడవుతుంది అని అంటే ఈ రెసిస్టెన్స్ హెవీ లోడ్ ఎప్పుడైతే వస్తుందో అది అక్కడ ఉండేటటువంటి వైరింగ్ కాలిపోయి అది బ్లాస్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ అది ట్రెడిషనల్ సిస్టమ్ ఆఫ్ ఏసీ అన్నమాట. సో అది ఒకసారి ఏసీ ఆన్ చేస్తే త్రీ టైమ్స్ ఆఫ్ స్టార్టింగ్ కరెంట్ కావాలి. ఓకే సార్. సో ఇప్పుడు ఇవాళ రేపు స్టార్ రేటింగ్ అని ఇన్వర్టర్ టెక్నాలజీ అని వచ్చినాయి. ఇవి వీటి వల్ల మనకి ప్రమాదం లేదు. ఓకే. అండ్ ఏదైనా అయితే టక్కుమని ఎలక్ట్రానిక్ పిఎల్సి అంటే పిసిబి కాలిపోతుంది, అక్కడే మనకి ప్రమాదం ఇదవుతుంది. ఇంకొకటి ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా ఎప్పుడు ఫైర్ అవుతుందో టక్కుమని మనకి ఈఎల్సిబి ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్ కూడా ట్రిప్ అవుతుంది. సో ట్రిప్ అవటం వల్ల ఏమవుతుంది అని అంటే కరెంట్ ఇమీడియట్ గా ఆఫ్ అవుతుంది. ఆ వచ్చినటువంటి ఫైర్ ని మనం ఎక్స్టింగ్విష్ చేసే అవకాశం ఉంటది. ఇక్కడ మనం నేర్పించాల్సింది ఏంటి అంటే మన ఇంట్లో ఎక్కడైనా పొగ కనిపించింది అనుకోండి, ఎక్కడైనా ఫైర్ కనిపించింది అనుకోండి, ఎప్పుడైనా ఒక బకెట్ ఇసుక పెట్టుకోవాలి. మనం నీళ్లు పోయొద్దు ఎలక్ట్రిసిటీ ఫైర్ అయినప్పుడు. ఆ ఇసుకతో ఒకటండి రూల్ ఏంటి, ఒక ఫైర్ వచ్చింది, ట్రయాంగిల్ ఆక్సిజన్, ఫ్యూల్ అండ్ హీట్, ఈ మూడింట్లో ఒకటి కట్ చేయాలి మనం. ఆక్సిజన్ ని కట్ చేయాలి లేదా హీట్ ని తగ్గించాలి. నీళ్లు పోయటం వల్ల హీట్ తగ్గుతుంది. ఓకే. ఏదైనా బ్లాంకెట్ లేక ఏదైనా పెట్టినప్పుడు ఏమవుతుంది, ఆక్సిజన్ మనం బ్లాక్ చేస్తాం. ఇప్పుడు ఎలక్ట్రికల్ అయితే ఏం చేస్తామనంటే ఇసుక గానీ మట్టి గానీ దాన్ని కొట్టడం వల్ల మనకేమవుతుంది అని అంటే అక్కడ ఆక్సిజన్ కట్ అయి ఫైర్ అక్కడే మనం ఎక్స్టింగ్విష్ చేసిన వాళ్ళం అవుతాం. ఒకటి భరత్ గారు, మన నీళ్ల కంటే కూడా ముఖ్యం బకెట్, నీళ్ల కంటే కూడా బకెట్ ఇసుక ఇంపార్టెంట్. ఎలక్ట్రికల్ అయితే సార్ ఇప్పుడు ఒక హీట్ అయిన దాని మీద మనం వాటర్ వేస్తున్నామంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ బాంబ్. మీకు ఎక్కువ ఏంటి ఫైర్ ఇంజిన్ వాడుతుంది కదా, ఆ ఫైర్ తో వాడే వాటర్ కంటే మనం చిన్నగా వాటర్ వేస్తే H2O సార్. H2O అంటే మీకు దాంట్లో వాటర్ లో ఉండేది ఏంటంటే హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్. సో హైడ్రోజన్ వచ్చేసరికి 2 parts ఉంటుంది, H2 కదా, ఆక్సిజన్ ఒక పార్ట్ ఉంటుంది. సో ఎప్పుడు మీరు వేడి మీద కింద మీరు నీళ్లు చల్లారంటే ఆటోమేటిక్ గా బ్లాస్ట్ అవుతుంది సార్. అసలు అది చేయకూడదు. అందుకనే మన ఇళ్లలో చూడండి, ఎప్పుడైనా నూనె మీద కానీ ఏదైనా వేడి వస్తువు మీద కనుక నీళ్ళు వేస్తే మనకు అలా ఫైర్ వచ్చేస్తుంది. ఆ నీళ్ళు వేయకూడదు. H2O కాబట్టి అది హైడ్రోజన్ ఉంటుంది కాబట్టి ఇట్ విల్ బికమ్ ఏ జస్ట్ లైక్ ఏ బాంబ్ బాదర్ అయిపోతుంది. సో ఇట్ షుడ్ నాట్ బి యూజ్. ఓన్లీ బెడ్షీట్ ఏదన్నా మనకు దాన్ని సప్రెస్ చేయగలిగిన దాన్ని ఇసుక కానీ ఇంకోటి కానీ వేయాలి, కానీ వాటర్ మాత్రం వాడకూడదు. అన్నిటికన్నా ముఖ్యమైనది నేను చెప్పాను కదా సార్, మనం రూల్స్ రెగ్యులేషన్స్ ఎవరో వచ్చి మనం కాపాడుతారు ఇవన్నీ ఏది ఉపయోగం ఉండదు సార్. ఒక్కటే ఏంటంటే ప్రతి ఒక్క రెసిడెంట్ ప్రతి ఒక్కరు సార్ ఒకటి చెప్పండి, ఏసీలు ఇప్పుడు లోడ్ పర్మిట్ కాకుండా ఎండకాలం అప్పుడెప్పుడో ఏసీలు లేని సమయంలో మన లోడ్ వచ్చింది. ఇప్పుడు 2-3 ఏసీలు పెట్టుకుంటున్నారు మీరు అన్నట్టు. ప్రతి బెడ్రూమ్ లో ఒక ఏసీ, హాల్లో ఏసీలు ఎక్కువైపోయినాయి. లోడ్ దాన్ని సపోర్ట్ చేయట్లేదు. దానివల్ల ప్రమాదం ఉంటుందా? షార్ట్ సర్క్యూట్ ఎందుకు అవుతుంది సార్. ఇప్పుడు ఏమైతుందంటే అంటే పర్మిటెడ్ లోడ్ కంటే 80% ఎక్కువ తీసుకోకూడదు, వాడకూడదు ఇంట్లో. ఇప్పుడు మనం ఇంట్లో 2.5 square mm వాడినాం అనుకుంటారు. 2.5 square mm అంటే ఇట్ ఇస్ అలౌడ్ 24 hours. సో ఇప్పుడు మీరు ఇంట్లో అన్ని కలుపుకొని ఏసీ గీజర్లు ఇవన్నీ కలుపుకొని మొత్తం అంతా లోడ్ వేసుకుంటే ఇట్లానే యాడ్ చేసుకుంటే వెళ్తే ఈ మనం ఇంట్లో వాడిన వైర్ సంగతి మర్చిపోతాం మనం. ఇంకా చాలా మంది ఏంటంటే 1.5 square mm వాడుతున్నారు.
ఇంకా 1 స్క్వేర్ ఎంఎంఏ మార్కెట్ లో దొరుకుతుంది, అది కూడా వాడుతున్నారు. సో ఏంటంటే డబ్బులకు తక్కువకు దొరుకుతుంది కదా అని డబ్బు తక్కువ అని పోయి ఇవన్నీ మనకు తక్కువ సైజులు వైర్లు తెచ్చుకుంటున్నారు, లోడ్ ఎక్కువ చేసుకుంటున్నాం. ఎండల కాలం వచ్చేసరికి ఇప్పుడు కూలర్లు ఆల్మోస్ట్ పోయినాయి సార్, అన్ని ఏసీలో వచ్చేస్తున్నాయి. ఎందుకో మీకు ఇన్స్టాల్మెంట్ ఇచ్చేస్తున్నాడు, మీరు పేమెంట్ చేయట్లేదు, అది ఎక్కర్లేదు ఇది ఎక్కర్లేదు అని చెప్పి మనకు అడ్వర్టైజ్మెంట్ దాంట్లో ఎగ్జైట్ అయిపోయి మనం అందరం ఏసీలో కొనుక్కుంటున్నాం. వాటర్ ప్రాబ్లం ఉంది, స్కేర్ సిటీ ఉంది కదా, కూలర్ లో మళ్ళీ వాటర్ పోయాలా ఇట్లని ఆ ఏసీలతోనే ఇప్పుడు ఓవర్లోడ్ అయిపోయి ఈ షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు 3000 amps ఇంట్లో డెవలప్ అవుతుంది సార్. ఆ డెవలప్ అయినప్పుడు మంట వచ్చేస్తుంది. ఆ మంటను ఎక్కువసేపు నీకు డెవలప్ అవ్వకుండా ఉండాలంటే కరెంట్ కట్ అయిపోవాలి. కరెంట్ కట్ అవ్వకపోతే ఆ మంట అంతా ఇల్లంతా అంటుకుంటుంది, ఎందుకంటే వైర్లు ఆల్రెడీ వేడి ఎక్కుతాయి. ఆ వైర్ ఆ ప్లాస్టిక్ అమ్మటి మీకు ఇల్లంతా వచ్చేస్తుంది మీ కరెంట్. ప్లస్ ఇంట్లో అంతా మీరు చూడండి ఎక్కువ ఇది వాడుతున్నారు, ఏది ప్లైవుడ్ అంతా వాడుతున్నారు, కర్టన్స్ కూడా వాడుతున్నారు. కర్టన్స్ ఇంటీరియర్ వాటి అన్ని కర్టన్స్ పాలిస్టరు ఇవన్నీ. ఇంకోటి మీరు ఈ బదులు సార్, మన ఒక ఇల్లు కూడా తగలబడిపోయిందంటే ఏది ల్యాప్టాప్ ను మన బెడ్ మీద పెట్టి ఛార్జింగ్ పెడుతున్నారు. మీరు చూడండి, ఎప్పుడైనా మీరు ల్యాప్టాప్ ను బెడ్ మీద పెట్టి ఛార్జ్ చేసినాక ఒక 5 నిమిషాల తర్వాత పోయి ఆ బెడ్ దాని మీద చేయి పెట్టండి, వేడి ఉంటుంది. అంటే అది ల్యాప్టాప్ బంద్ చేయాలి, ఛార్జింగ్ బంద్ చేయాలి తప్ప అట్లే పెట్టిపోతున్నారు. చాలా ఇల్లు తగలబడిపోతున్నాయి సార్. మీరు ఛార్జింగ్ పెట్టేసి వెళ్ళిపోతున్నారు, బెడ్ మీద బెడ్ లో పెట్టుకొని ఆ పని చేసుకుంటుంటాడా, ఎవరో పిలుస్తాడు, ఎవరో ఫోన్ వస్తుందా, తీసుకొని బెడ్ మీద పెట్టేస్తారు. దాని కింద ఒక ఫ్యాన్ కూడా ఉంటుంది సార్. ఆ ఫ్యాన్ తిక్కేసేసి ఆ వైర్ అది వేడికి అది తిక్కేసుకొని ఇల్లంతా తగలబడిపోతుంది. అట్లాంటి ఫైర్ యాక్సిడెంట్లు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు రేపు. ల్యాప్టాప్ ను మంచి మీద పెట్టుకోవడము, ఆ బెడ్ మీద పెట్టుకొని పని చేయించడము, ఇవన్నీ. సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఎట్లా పోయినా ప్రాబ్లమేనా? సెల్ ఫోన్ కూడా ఛార్జింగ్ పెట్టి తప్పకుండా సార్, అది కూడా ప్రాబ్లమే. సెల్స్ పేలుతున్నాయి, సెల్స్ బ్లాస్ట్ అవుతున్నాయి. సెల్ ఫోన్ అంటే అది డ్రై బ్యాటరీ కాబట్టి అది మనం బెడ్ మీద పెట్టి పోర్ చాలా మంది. బట్ ఇది ల్యాప్టాప్ మేము చాలా సార్లు నోటీస్ చేసాం సార్, ఫైర్ యాక్సిడెంట్లు అయ్యి ఇల్లే తగలబడి. ఇంకోటి ఏంటంటే అసలు వాళ్ళ ఇల్లు తగలబడేది కాదు, పక్కింటోడి ఇల్లు తగలబడుతుంది. చూడండి, ఎక్కడైనా ఫస్ట్ ఫ్లోర్ లో యాక్సిడెంట్ అయితే ఆ ఫస్ట్ ఫ్లోర్ మొత్తం అంతా బ్లాక్ అయిపోయి ఆ మంట అన్ని సెకండ్ కాదు సార్, 19 టాప్ ఫ్లోర్ లో 40-50 ఉంటే ఈ రోజు హైటెక్ సిటీ వాళ్ళకి వార్నింగ్. అట్లే పైకి వెళ్తుంది. వాడు ఏమి తప్పు చేయని వాడికి మీరు ఇంత ముందు కూడా చూసారు సికింద్రాబాద్ లో. అందుకు ఎప్పుడు ఆ ఫస్ట్ ఫ్లోర్ లో యాక్సిడెంట్ అయితే సెకండ్ ఫ్లోర్ లో జిమ్ చేసే వాళ్ళు చచ్చిపోయారు. మీరు లాస్ట్ 3 years బ్యాక్ 4 years బ్యాక్. ల్యాప్టాప్ చాలా డేంజరస్. ల్యాప్టాప్ ఛార్జింగ్ పెట్టి పోవడం చాలా డేంజరస్. ల్యాప్టాప్ ఛార్జ్ పెట్టడం డేంజరస్ కాదు సార్, ల్యాప్టాప్ ను ఛార్జింగ్ లో బెడ్ మీద పెట్టడం డేంజర్. ఓకే. అయితే భరత్ గారు, మనం కొన్ని సూచనలు పాటించాలి సార్. ఇప్పుడు ఒకటి, ఈ ఎంఏయుడి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇమ్మీడియట్ గా ఏం చేయాలి అని అంటే బిల్డింగ్ బైలాస్ అమెండ్ చేయాలి సార్, ఇమ్మీడియట్ గా. నెంబర్ 1. నెంబర్ 2, ఫైర్ డిపార్ట్మెంట్ లో ఎన్ఓసి ఇచ్చేటప్పుడు ఎలక్ట్రికల్ డ్రాయింగ్స్, ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ అపాయింట్ అయి ఉన్నాడా లేదా, కంప్లీట్ డ్రాయింగ్స్ యాజ్ పర్ స్పెసిఫికేషన్స్ యాజ్ పర్ ఎన్బిసి నేషనల్ ఎలక్ట్రిక్ కోడ్ ప్రకారంగా ఉన్నాయా లేదా, అవి చెక్ చేయాలి. ఇవన్నీ రూల్స్ పెడితే ఏమైపోతుందంటే అన్ని మంచిగా ఉన్నా సరే వాళ్ళు డబ్బులు తీసుకుని ఈ ఫైర్ ఎన్ఓసి అంటే లంచాలకు అది అయిపోయింది సార్. నేను అందుకని చెప్తున్నా, ఫైర్ ఎన్ఓసి, ఎలక్ట్రికల్ ఎన్ఓసి, వీళ్ళంతా నేను చెప్తున్నా ప్రతి ఒక్కళ్ళు ఏ ఎన్ఓసి ఇవ్వాలన్నా ఎంత మాకు ఎంత ఇస్తావు, ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఫైర్ నో అబ్జెక్షన్, లేకపోతే ఈ సిటీ టౌన్ ప్లానర్. అందుకని నేను దానికంటే ఎక్కువగా ఏంటంటే షార్ట్ సర్క్యూట్ కావద్దంటే పబ్లిక్ ఏం చేయాలన్న యాంగిల్లో ఫస్ట్ మన ఇంట్లో షార్ట్ సర్క్యూట్ ఏం కావాలంటే పబ్లిక్ ఏం చేయాలి. మీరు చాలా సూచనలు చెప్పారు. ఈ అనుమతుల ప్రాసెస్ ఎక్కువ చేసిన కొద్దీ నిజంగా ఇవన్నీ ఉన్నా సరే వాళ్ళు ఇచ్చిపోమంటారు. భరత్ గారు, మనం చెప్పట్లేదు సార్, ఇది ఎన్బిసి నేషనల్ బిల్డింగ్ కోడ్ ఎన్ఈసి చెప్తుంది ఇలా ఉండాలని. ఇప్పుడు మన వాళ్ళు ఏం చెప్తున్నారు. బట్ ఏంటంటే ఇవన్నీ కరప్షన్ కు ప్రతి సామాన్య మానవుని వేధించడానికి ఒక మార్గాలు అయిపోయినాయి. ఇప్పుడు నిజంగా జెన్యున్ గా పెట్టుకున్నా సరే మాకు ఎంత ఇస్తావు, ఆ ఫైర్ ఎన్ఓసి ఇవ్వాలంటే ఎంత ఇస్తావు, అదొక హైడిల్ అయిపోయింది. నిజానికి అది లేకుండా ఇచ్చేస్తున్నారు డబ్బులు ఇస్తే.
సార్ ఇప్పుడు కరప్షన్ అనేది వీటన్నింటికి ఆ సిటీ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఇప్పుడు మీరు చూడండి హైయెస్ట్ డబ్బులు ఏసీబీ రైట్స్ లో ఎవరంటే టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్. ఇవన్నీ డిపార్ట్మెంట్స్ ఆ విధంగా తయారైపోయినాయి. అందుకనే సరే దానిలో మంచి వాళ్ళు ఉండరు నేను అనను. ఈ డిపార్ట్మెంట్ లో ఫైర్ ఎన్ఓసీలో దానిలో అంటే ఇవన్నీ ఏ విధంగా అవుతున్నాయో మనకు తెలుసు. బట్ నేను చెప్పేది అంటే మీరు చాలా మంచి మాటలు చెప్పారు ఇప్పటి వరకు. ఫస్ట్ సిటిజన్ లో అవేర్నెస్ కలగాలి. మా దగ్గర షార్ట్ సర్క్యూట్ కావద్దంటే ఏం చేయాలి? నా ఉద్దేశం ఏంటంటే సార్ ప్రతి సెల్ఫ్ గోల్ ఉండాలి సార్. ఇప్పుడు మేము ఉంటాం చూడ కొంతమంది అంటే నేను తాకూడదు, నేను ఇంకొక ఇది చేయకూడదు, ఇంకొకటి మోసం అట్లాంటి దాంట్లో ఇది కూడా నా ఇంట్లో వాళ్ళ నా ఫ్యామిలీ అంటే పబ్లిక్ లో నాకు ఎటువంటి ప్రమాదం కావద్దు అని అనుకుంటే నేను ఇంట్లో లక్షలు కోట్లు పెట్టి కడుతున్నాను. ఆ డివైజ్ అయ్యేది చాలా తక్కువ సార్. అంతా కలిపితే గిట్ట 10,000 కాదు. ఆ 10,000 వస్తే మన బ్రేక్ ఉంటారు కారు కొట్టే మీరు కార్ లో బ్రేక్ సిస్టమ్ ఎంత అవుతుంది సార్? అంతా కలిపితే 50,000. ఇన్సూరెన్స్ కూడా తీసుకుంటారు కదా కారు, ఖచ్చితంగా ఇన్సూరెన్స్ కూడా తీసుకుంటారు. ఇన్సూరెన్స్ అంటే పోయినాకు వచ్చే ఇన్సూరెన్స్ తో ఉపయోగం లేదు. కానీ నేను అనేది ఏంటంటే కార్ లో బ్రేక్ ఇంపార్టెంట్ కదా. అవును. దాని సిస్టమ్ అంతా కాస్ట్ వచ్చి మీకు 50,000 అవ్వచ్చు. కానీ మీరు చెప్పిన సిస్టమ్ ఈ ఫైర్ ఎన్ఓసి ఇవన్నీ కూడా కమర్షియల్ వాటికి పెట్టాలి. రెసిడెన్షియల్ ఎందుకంటే రెసిడెన్షియల్ లో ఎవరి ప్రాణం వాళ్ళకి తీపి కాబట్టి అవేర్నెస్ పెంచాలి. నాకు కూడా తెలియదు మీరు చెప్తున్న విషయాలు. ల్యాప్టాప్ బెడ్ మీద పెట్టొద్దు, ఇవన్నీ కూడా షార్ట్ సర్క్యూట్ ఏ సందర్భంలో జరుగుతుంది. ట్రిప్ అయిపోతే మనం అరే కరెంట్ ట్రిప్ అయిపోయింది వేస్ట్ అనుకుంటాం. మీరు చెప్పారు కరెంట్ ట్రిప్ అయితే సిస్టమ్ కరెక్ట్ గా పనిచేస్తున్నట్టు లెక్క అని చెప్పారు. ఈ విషయం నాకు కూడా తెలియదు, నాకు అవగాహన వచ్చింది. ట్రిప్ అయితే లేదు కూడా జీ తెలుగు న్యూస్ అందరికి స్టాఫ్ కి ఒక రోజు మనం ట్రైనింగ్ పెడదాం, ఇబ్బంది లేదు. అండ్ మీ వల్ల అట్లాగే అన్ని కూడా జరగాలి. దీనికి సంబంధించి షార్ట్ సర్క్యూట్ సంబంధించి జరగాలి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ఫైర్ యాక్సిడెంట్స్ ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ వల్ల జరుగుతున్నాయి. దానివల్ల మీరు అన్నట్టు ఆ అపార్ట్మెంట్ లో షార్ట్ సర్క్యూట్ జరిగితే పక్క అపార్ట్మెంట్ వాడు కూడా నష్టపోతున్నాడు. చందానగర్ లో ఆమె చెప్పుల షాప్ లో యాక్సిడెంట్ ప్రమాదం జరిగితే పక్కనున్న షాప్ కాలిపోయింది, షట్టర్ కాలిపోయింది. అవును. మీరు వెరీ రీసెంట్లీ ఇవన్నీ 1 వీక్ బ్యాక్. భరత్ గారు మనము యాజ్ అ ఇంటర్నేషనల్ కాపర్ అసోసియేషన్ ఇప్పటి వరకు 2,000కి పైగా సెమినార్స్ మండల్ హెడ్ క్వార్టర్స్ వరకు తీసుకువెళ్ళటం జరిగింది. అట్లాగే ఎలక్ట్రికల్ ఇంజనీర్స్, కాంట్రాక్టర్స్, అట్లాగే సార్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ ఉన్నప్పుడు కాంట్రాక్టర్స్ కి కూడా ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ సపోర్ట్ తో అక్రాస్ ద కంబైన్డ్ స్టేట్ కి మనం ట్రైనింగ్స్ ఇవ్వటం జరిగింది, అవేర్నెస్ క్రియేట్ చేయటం జరిగింది. ఈ రోజు కూడా ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ చార్టెడ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ నియమించి ఈ పాత వైరింగ్ అంతా కూడా కొత్త వైరింగ్ చేయించాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు చస్తావా లేదా నువ్వు వైరింగ్ చేసుకుంటావా, ఇదే స్లోగన్. ఇది తెలియదు ఇప్పటి వరకు. దీన్ని అవేర్నెస్ కలిగించాలి. మేము కూడా మా వంతు ప్రయత్నం చేస్తాం. జీ తెలుగు న్యూస్ తరఫున మేము ప్రయత్నం చేస్తాం. ప్రత్యేకంగా కూడా దీనికి సంబంధించి ప్రోగ్రామ్ చేద్దాం. ఇప్పటికే చాలా సూచనలు మీరు చెప్పారు. షార్ట్ సర్క్యూట్ జరగాలంటే నిజానికి ఇప్పుడు ఈ టీవీ చూస్తున్న వాళ్ళకు కూడా చాలా మంది చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు. ట్రిప్ అయితే మీ ఇంట్లో కరెక్ట్ గా సిస్టమ్ ఉన్న